హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో హోపోనోపోనోని అప్లై చేసి డ్రీమ్ జాబ్ను ఎలా పొందాలి, అంటే డ్రీమ్ జాబ్ కోసం అవ్వచ్చు, లేదంటే మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్లో ప్రమోషన్ కోసం అవ్వచ్చు, హోపోనోపోనోని ఎలాగ అప్లై చేయాలి అని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ హోపోనోపోనో చేసే విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎటువంటి సాధనాలు అవసరం లేదు. మీ మైండ్ సెట్ని మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ పెట్టడం ద్వారా మీరు అనుకున్నది సాధించవచ్చు. ఎందుకంటే ఇది ఒక హవాయి టెక్నిక్. మీకు ఎటువంటి బ్లాక్స్ ఉన్నా, ఏ విషయంలోనున్నా ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది. అది మనీ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మరి డ్రీమ్ జాబ్ కోసం హోపోనోపోనోని ఎలాగ అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాం. ముందు ఈ హోపోనోపోనో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఎవరికో జాబ్ ఇచ్చే వాళ్ళకో మీ కంపెనీకో చెప్పడం కాదు. ఏదైతే కంపెనీ నుంచి మీ జాబ్ ఆఫర్ లెటర్ రావాలో వాటికి చెప్పడం కాదు. ఫస్ట్ ఏం చేస్తారంటే హోపోనోపోనోని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి. ఎందుకు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పాలి అంటే జాబ్ పట్ల మీకు ఉన్న నెగటివ్ బిలీవ్స్ని రిమూవ్ చేయడం కోసం. ఎందుకంటే ఫస్ట్ మీకు మీకు కావాల్సిన డ్రీమ్ జాబ్ లేదంటే కావాల్సిన ప్రమోషన్ వైపు మీకు ఉన్న నెగటివ్ బిలీఫ్స్ అనేవి రిమూవ్ అయితే అప్పుడు హోపోనోపోనో అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ డ్రీమ్ జాబ్ గురించి, మీ జాబ్ గురించి పాజిటివ్గా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని రిపీటెడ్గా చెప్పండి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఏ జాబ్ అయితే కావాలి, మీరు ఏ జాబ్ కోసం అయితే ట్రై చేస్తున్నారు, మీరు ఏ పొజిషన్ కోసమైతే మీరు ఎఫర్ట్స్ పెట్టు పని చేస్తున్నారు, కోరుకుంటున్నారు, అది ఆల్రెడీ పొందినట్టు ఎంత హైక్ అవుతుంది. హైక్ అయితే మీ రెస్పాన్సిబిలిటీస్ అంటే జాబ్ చేంజ్ అయితే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా పెరుగుతున్నాయి, అలాగే మీ డ్రీమ్ జాబ్, ఆ జాబ్ వస్తే మీ ఫీలింగ్స్ ఎలాగుంటాయి, ఎవరికి చెబుతారు అన్ని అనుభూతిని యాడ్ చేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని రిపీటెడ్గా చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ ఏమవుతాయంటే ఆ జాబు పట్ల ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ రిమూవ్ చేస్తాయి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కంపెనీ గురించి చేయడం అవసరం లేదు. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దాని గురించి ఫీల్ అవుతూ పొందినట్టు, హైక్ పెరిగినట్టు, ఎంత పెరిగితే మీరు ఏం చేస్తారు ఆ పెరిగిన శాలరీతో, లేదంటే ఆ వచ్చే శాలరీతో. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా చేయండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు ఏదైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, మీరు ఏదైతే ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారో దాని పట్ల మీకు ఉన్న నెగిటివ్ ఆలోచనలను గుర్తించండి. చాలామంది ఏం చేస్తారంటే అమ్మో! ఈ పొజిషన్‌కి కాంపిటీషన్ ఎక్కువుంది. ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు గవర్నమెంట్ జాబ్స్ కోసం, డ్రీమ్ జాబ్. అందులో ఏంటంటే పోస్టులు తక్కువున్నాయి. చాలామంది అప్లై చేశారు అని లోపట నెగెటివ్ ఎమోషన్. పైగా అమ్మో! నేను ఆ జాబ్ కొట్టలేనేమో, ఆ జాబ్ నాకు రాదేమో, రాకపోతే నా పరిస్థితేంటి? ఆ ప్రమోషన్ నాకు రీచ్ అవ్వకపోతే నా పరిస్థితేంటి? నలుగురిలోని నా ఫేస్ చూపించలేనేమో అనే నెగెటివ్ భావనతో ఉంటారు. ఇవి గుర్తించండి. ఇవి గుర్తించి వాటికి ఆపోజిట్‌గా ఫీల్ అవుతూ, నేను కాంపిటీషన్ ఎంతున్నా నాకు అనవసరం. నేను నా డ్రీమ్ జాబ్ కొడతా. నా డ్రీమ్ జాబ్ నేను పర్ఫెక్ట్‌గా నేను పొందుతా. అలాగే ప్రమోషన్ అయినా అవ్వచ్చు. కాంపిటీషన్ ఏమున్నా నాకు అనవసరం. అంటే ఆ ఫీల్ ఇన్నర్‌గా అనుభూతి చెందుతూ హోపోనోపోనో చేయడం. అంటే మీలో ఉన్న జాబ్ పట్ల ఉన్న నెగెటివ్ భావాలను గుర్తించి దానిని క్లియర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీలో ఉన్న ఆ నెగెటివ్ భావాలు అలాగే ఉండిపోతాయో మీరు ఎంత అప్లై చేసినా సరే హోపోనోపోనో అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. ముందు మీలో ఉన్న ఆ నెగెటివ్ ఎమోషన్స్, ఆ నెగెటివ్ బిలీఫ్స్‌ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తూ పాజిటివ్‌గా మారుస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. ఇక్కడ ఇంకొక పాయింట్, మీకు గతంలో ఏవైనా సరే చేదు అనుభవాలు జాబ్ విషయంలో ప్రీవియస్‌గా ఏదో జాబ్ అప్లై చేసుంటారు. అది సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు.
అలాగే ప్రీవియస్‌గా ఏదో ప్రమోషన్‌కి అప్లై చేసి ఉంటారు. అది సక్సెస్ అవ్వలేదు. అనుకున్నట్టు సాధించలేకపోయారు. మీరు అనుకున్నది జరగలేదు. ఇవి ఏవైతే ఉన్నాయో అంటే పాత రిజెక్షన్స్ మీ మైండ్‌లో ఉంటాయి. గుర్తించండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మైండ్‌లో నుంచి తీసేయాలి. పాత రిజెక్షన్స్ అంటే నేను అప్లై చేశానప్పుడు చాలా బాగా రాశాను. బాగా ప్రాక్టీస్ చేశాను కానీ రాలేదు. అంతేనా? నాకింతేనా? ఈసారి కూడా వస్తాదో రాదో అన్న నెగెటివ్ ఫీలింగ్స్, నెగెటివ్ ఎమోషన్స్ నిజంగా చాలా మందిలో ఉండిపోతాయి. అవి కూడా గుర్తించాలి. గుర్తించి వాటిల్ని కూడా రీప్లేస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్‌గా జరిగిన రిజెక్షన్స్‌ని కరెక్షన్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి. రిజెక్షన్స్‌ని కరెక్షన్ చేయకపోతే మీరు మీ మైండ్‌లో ఉన్న ఆ నెగెటివ్ బిలీఫ్స్ అలాగే ఉంచుకోవడం ద్వారా మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ అనేది పర్ఫెక్ట్‌గా పొందలేరు. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఫైనల్‌గా చెప్పేదేంటంటే మీరు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో, మీరు ఏదైతే ఇవన్నీ నేను చెప్పాను చూసారా అండి? మీలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్‌ని, ప్రీవియస్‌గా ఉన్న రిజెక్షన్స్‌ని అలాగే మీలో ఉన్న ఒక పాజిటివ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ హొపోనొపోనో చెప్పడం ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోండి. అంటే నేను ఆల్రెడీ పొందినట్టు ఈ అనుభూతిని యాడ్ చేయండి. మీ బిలీఫ్స్ అనేవి ఎలా ఉండాలంటే 100% పాజిటివ్‌గా ఉంటూ ఎప్పుడు హొపోనొపోనోని ఫస్ట్ డే ఒక 10 మినిట్స్ చెప్పండి. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ కూర్చోండి. 108 టైమ్స్ కంటే ఎక్కువ వస్తుంది. మీరు జాబ్ పొందినట్టు ఫీల్ అవుతూ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని రిపీటెడ్‌గా మంచి ఫీల్‌తో, మంచి అనుభూతితో ఎంత మీరు కంటిన్యూగా చెప్పగలిగితే అంత కంటిన్యూగా గుర్తుపెట్టుకోండి. మొబైల్‌ని పక్కన పెట్టండి. అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచి ఫీల్‌తో, మంచి అనుభూతితో గనక మీరు హొపోనొపోనో అని చెప్పారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ డే 108 టైమ్స్ అంతకంటే ఎక్కువ చెప్పిన తర్వాత ప్రతిరోజు కూడా 108 సార్లు ఇప్పుడు నేను చెప్పిన భావాలు, ఫీలింగ్స్‌ని యాడ్ చేస్తూ, మీలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్‌ని రిమూవ్ చేస్తూ, డ్రీమ్ జాబ్ గురించి మార్నింగ్ లేచిన వెంటనే కానీ, రాత్రి పడుకున్నప్పుడు కానీ, అవసరమైతే మధ్యాహ్నం కానీ గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్ పొందినట్టు ఫీల్ అవుతూ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని ఎంత రిపీటెడ్‌గా చెప్పగలిగితే మీరు మీ జాబ్ పట్ల అంత ఎనర్జీని యాడ్ చేస్తున్నట్లు లెక్క. మీరు ఆ ఎనర్జీని యాడ్ చేసే కొలది మీకు రావలసిన జాబ్, మీకు కావలసిన ప్రమోషన్ అనేది మీకు దగ్గర అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు రిపీటెడ్‌గా చెబుతూ ఉంటున్నప్పుడు మీలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్, మీలో ఉన్న అడ్డంకులు మీ జాబ్ పట్ల అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే డ్రీమ్ జాబ్ గురించి హొపోనొపోనో టెక్నిక్ ఎలా చేయాలి అని చాలామంది అడిగారు. కామెంట్ రూపంలో అడిగారు. నా స్టూడెంట్స్ అడిగారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని 100% ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియోని రివైండ్ చేసి పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. డ్రీమ్ జాబ్ కోసం అలాగే ప్రమోషన్ కోసం అప్లై చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ హొపోనొపోనో టెక్నిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను ప్రతి డౌట్‌కి క్లారిటీ ఇస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ హొపోనొపోనో నేర్చుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.